యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి మీరు చూడండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లు విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. కోరేషుతో ఈ మాట చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడింది. కోరేషును గూర్చి దేవుడు చెప్తున్నారు, కోరేషు, నీ ఎదుట ఏ ద్వారములు వేయబడకుండా నీ ఎదుట నేను తలుపులను తీసేదను అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట కోరేషుతో దేవుడు ఈ వాగ్దానం చేశాడండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో కూడా ఈ శ్రేష్టమైన వాగ్దానం మనతో కూడా చెప్తున్నారు. ఈ మాటలు వింటున్న సర్వ సమాజమా, ఈ మాటలు ఆలకిస్తున్న సర్వ సమాజమా, దేవుడు చెప్పకనే మీతో చెబుతూ ఉన్నారు, మీ ఎదుట తలుపులు వేయబడకుండా నా దేవుడు తలుపులన్నిటిని తెరవబోతూ ఉన్నాడు. ఒక సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలోనే ఓ సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను. ఏ ద్వారాలు ముయ్యబడిపోయాయో నాకు తెలియదండి. ఏ ద్వారాలు ముయ్యబడి ఒకవేళ కన్నీరు కారుస్తున్నావో, ఏ ద్వారాలు ముయ్యబడి ఒకవేళ ఆవేదన చెందుతున్నావో, ఏ ద్వారాలు ముయ్యబడి ఒకవేళ కృంగిపోతున్నావేమో, బహుశా నువ్వు అనుకున్నావేమో, నేను ఈ మార్గములో వెళితే ఒక ఆశీర్వాదాన్ని చూడగలుగుతాను, ఈ మార్గములో వెళితే నేను క్షేమకరమైన చోటకు వెళుతాను అని ఒకవేళ ఈనాటి వరకు అనుకున్నావు. కానీ నీవు అనుకున్న మార్గం ముయ్యబడిపోయిందేమో నాకు తెలియదండి. నీ ఎదుట ఏ ద్వారాలు ముయ్యబడ్డాయో, ఏ ద్వారము తెరవబడక ఏ మార్గము గుండా వెళ్ళాలి అన్నా ఒకవేళ ప్రతి మార్గాలు ముయ్యబడిపోయాయేమో, ఒకవేళ 4 గోడల మధ్య బంధించబడినట్లుగా ఒకవేళ నీ బ్రతుకు సాగిపోయిందేమో నాకు తెలియదండి. ఇకనైనా నా ఎదుట తలుపులు తెరవబడకుండా ఉంటాయా అని అనుకుంటున్నావు. కానీ ఒక్క తలుపు కూడా, ఒక్క ద్వారం కూడా నీ ఎదుట తెరవబడక, నీ ఎదుట తీయబడక ఒకవేళ నిస్సహాయ స్థితిలో పడిపోయావేమో. ఇదిగో బహుశా ఈ మాటలు వింటున్న ఈ సమయం వరకు కూడా ముయ్యబడి ద్వారాలన్నీ ముయ్యబడిపోయి ద్వారాలు తెరవబడక ఒకవేళ కృంగిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో నాకు తెలియదండి. నా ప్రభు మీ అందరితో, ఈ మాటలు వింటున్న మీ అందరితో ఒక చక్కని వాగ్దానం చేయబోతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రజలారా, నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలోనే మీ ద్వారములన్నీ నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు, మీ తలుపులన్నీ నా దేవుడు తీయబోతూ ఉన్నాడు. నీ తలుపులను తెరిచి నీ ఎదుట వేయబడిన ప్రతి ఆటంకాలన్నిటినీ తీసివేసి, నీ ఎదుట వేయబడిన ప్రతి ద్వారములు, నీ ఎదుట వేయబడిన ప్రతి తలుపులు నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ఇక మీ కుటుంబాలన్నీ స్వేచ్ఛగా బ్రతికేటట్లుగాను, ఇక మీ కుటుంబాలకు వేయబడిన ప్రతి బంధకాలు, వేయబడిన ప్రతి తలుపులు, ముయ్యబడిన ప్రతి ద్వారములు నా ప్రభు తెరవబోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటూ ఉండగానే, ఈ మాటలు నువ్వు ఆలకిస్తూ ఉండగానే నా దేవుడు నీ బ్రతుకులో ఒక నవనూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఒక నవనూతనమైన కార్యం చేసి ముగించబోతూ ఉన్నాడు. ఇప్పుడే ఈ క్షణమందే నా దేవుడు నీ తలుపులను తెరవబోతూ ఉన్నాడు. వేయబడిన ప్రతి ఆటంకాలను నా దేవుడు సదును భూమిగా చేయబోతూ ఉన్నాడు. ప్రతి ఆటంకాలను కొట్టివేయబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలోనే నా దేవుడు నీ ద్వారములన్నిటిని తెరిచి ఉంచబోతూ ఉన్నాడు. భయపడకు. ఇక నా ఎదుట వేయబడిన ద్వారములు, ఇక నా ఎదుట మూయబడిన తలుపులు ఇక తెరవబడవేమో, ఇక మూయబడిన స్థితిలోనే ఉంటాయేమో అని ఒకవేళ
కృషించిపోతున్నావా? ఈ మాటలు వింటున్న సర్వ సమాజమా, మీతోనే నా ప్రభు ఈ వాగ్దానం చేస్తూ ఉన్నారు. భయపడకు, నేను మీ ద్వారములన్నిటినీ తెరవబోతూ ఉన్నాను. ద్వారములు తెరుచుటకు నీ కుడి చేతిని నా దేవుడు పట్టుకోబోతూ ఉన్నాడు. నీ కుడి చేతిని పట్టుకొని నేను లేవనెత్తి నీ ఎదుట వేయబడిన ప్రతి ద్వారమును నా దేవుడు తెరిచి నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు నా దేవుడు నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. నీ ప్రక్కన ఉన్నవారిని చూచి విశ్వాసంతో చెప్పండి. నీ ప్రక్కన ఎవరైనా ఉండవచ్చండి, నీ ప్రక్కన ఎవరైనా ఉండవచ్చు. విశ్వాసముతో నీ ప్రక్కన ఉన్న వారితో చెప్పు, దేవుడు నీ ఎదుట వేయబడిన తలుపులు తెరవబోతూ ఉన్నాడు. నీ ప్రక్కన వాళ్ళతో చెప్పండి, అందరు మీ ప్రక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు నీ ఎదుట వేయబడిన తలుపులు తెరవబోతూ ఉన్నాడు. మూయబడిన ప్రతి ద్వారం దేవుడు తెరవబోతూ ఉన్నాడు. నిశ్చయముగా మీరు కోరుకున్నట్లే నా దేవుడు ఈ ఉదయకాల సమయంలోనే మీ తలుపులు తెరవబోతూ ఉన్నాడు, మీ ద్వారములు తెరవబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఈనాటి వరకు వేయబడిన ప్రతి ద్వారం నా దేవుడు దానికి విడుదల కలగ చేయబోతూ ఉన్నారు. మీ తలుపులన్నీ నా దేవుడు తెరుచునుగాక. మీకు వేయబడిన ప్రతి తలుపు, ఒకవేళ వ్యాపారానికి నీ తలుపు ముయ్యబడిందేమో, నీ చేతి పనికి తలుపు ముయ్యబడిందేమో, ఒకవేళ నీ ఉద్యోగ విషయంలో ఒకవేళ తలుపు ముయ్యబడిందేమో, నీ ఆత్మ సంబంధమైన జీవితంలో తలుపు ముయ్యబడిందేమో, నాకు తెలియదండి. ఏ తలుపు, ఏ ద్వారం తెరవబడక ఒకవేళ కృంగిపోయినా నా దేవుడు చెప్పకనే చెబుతున్నాడు, ఈ ఉదయకాల సమయంలోనే నా దేవుడు ప్రతి తలుపును తెరుచునుగాక, ప్రతి ద్వారమును తెరుచునుగాక, ప్రతి ఆటంకాలు దేవుడు తీసివేయునుగాక, నీకు మార్గమును నా దేవుడు ఈ సరళము చేయునుగాక. అందుకే కోరేషు అంటాడు, కోరేషు, నేను నీ కుడి చేతిని పట్టుకొని నీ ఎదుట వేయబడిన ఆ తలుపులను నేను తెరుస్తాను. నువ్వేం కంగారు పడవద్దు, నువ్వేమి అధైర్యపడవలసిన అవసరం లేదు. మూయబడిన ప్రతి ద్వారం, వేయబడిన ప్రతి తలుపును నేను తెరవబోతున్నాను అని అతని ఎదుట మూయబడిన ద్వారమును, అతని ఎదుట వేయబడిన తలుపును దేవుడు తెరిచాడు. నిశ్చయంగా మీ ఎడల కూడా నా ప్రభు ఈ కార్యం చేయబోతూ ఉన్నాడు. దేవుడు ఒక వాగ్దానపూరితమైన మాట చెప్తున్నారు, నీ ఎదుట వేయబడిన ద్వారములు, నీ ఎదుట మూయబడిన తలుపులను నేను తీసేదను అన్నాడు. ఎప్పుడు మన ఎదుట వేయబడిన తలుపులు, ద్వారం తెరవబడుతుంది? ఒకరోజు దైవజనులు పౌలు, శీల ఇద్దరు తండ్రి రాజ్యమును గూర్చి ప్రకటించుకుంటూ వెళుతూ ఉంటే ఆ ప్రాంతపు వాసులు వీరిద్దరిని పట్టుకున్నారు. మీరు మాకు సువార్త చెప్పను అవసరం లేదు అని వారిద్దరిని పట్టుకొని వారిద్దరిని బంధించి తీసుకొని వెళ్ళి చెరసాలలో పడవేశారండి. చెరసాలలో పడవేసిన తరువాత వీరు ఏం కృంగిపోలేదు. మాకెందుకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది, మాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరగాలి అని ఏం కృంగిపోలేదండి. ఏమీ అధైర్యపరచబడలేదు, ఏమీ జంకలేదండి. వాళ్ళు ఏమీ భయపడకుండా చెరసాల్లో వేయబడ్డారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వారిద్దరిని శ్రమలు అలుముకున్నాయి. వారు నిలబడిన చోటు ఏ చోటు అంటే ఆనందకరమైన చోటు కాదు. వారు నిలబడిన చోటు ఏ చోటు అంటే సంతోషకరమైన చోటు కాదు. వారు నిలబడిన చోటు ఏ చోటు అంటే ఏది క్షేమకరమైన చోటు కాదండి. వారు నిలబడినది చాలా ఇబ్బంది కలిగిన స్థలం. వారు బంధించబడింది చాలా కష్టతరమైన స్థలములో వారు ఉండిపోయారు. వారు అంత కష్టము కలిగిన, అంత శ్రమ కలిగిన, అంత ఇబ్బందులు కలుగుతూ ఉన్నా ఏ క్షణము కూడా మాకే ఎందుకు ఇలా జరిగింది అని వారి నోట ఆ మాట రాలేదండి. అలాంటి పరిస్థితుల్లో కూడా వీరికి ఒక నమ్మకం. ఏ నమ్మకం? ఒకవేళ ముయ్యబడిపోయాయా, నిశ్చయముగా మా దేవుడు తెరుస్తాడు. ఒకవేళ బంధించబడిపోయామా, వేయబడిన బంధకాలు తెంపబడుతాయి. ఒకవేళ ద్వారాలు ముయ్యబడిపోయాయా, ముయ్యబడిపోయిన ప్రతి ద్వారమును
మేము ఆరాధించే దేవుడు తెరుస్తాడు. మేము ఎప్పటికైనా విడుదల పొంది మేము బయటికి వెళ్ళగలుగుతాం అనే ఒక నిరీక్షణతో, ఒక నమ్మకంతో ఆ చోట ఉన్నారండి. చుట్టుప్రక్కల చాలామంది ఉన్నారు, వారందరూ భయపడుతూనే ఉన్నారు. కానీ వీరిద్దరూ మాత్రం భయపడకుండా ధైర్యముగా అక్కడ చేరి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారండి. అక్కడ చేరి ఆనంద గానములతో కీర్తనలు పాడుతున్నారు. వారు అక్కడ చేరి ఆనంద గానములతో ప్రభును స్తుతిస్తున్నారు. నేను అంటానండి, ఒక చిన్న శ్రమ మనకు కలిగితే మనం దేవుణ్ణి స్తుతిస్తామా? ఏం మాట్లాడరేంటి? ఒక చిన్న సమస్య కలిగితే దేవుణ్ణి మనం స్తుతించగలుగుతామా? ఒక చిన్న ఇబ్బంది కలిగితే మనం దేవునిని గణపరచగలుగుతామా? ఒక చిన్న కష్టం కలిగితే మనం దేవుని సన్నిధిలోకి రాగలుగుతామా? దేవుని సన్నిధిలో చేరి మనసారా ప్రభుని స్తుతించగలుగుతామంటే లేదు. ఒక చిన్న ఆటంకం కలిగితే దేవుని సన్నిధిలోనికి మనం రాం. ఒక చిన్న ఇబ్బంది కలిగితే దేవునిని స్తుతించం. ఒక చిన్న పరిస్థితుల ప్రభావాలు విభిన్నంగా మలచబడి ఒకవేళ మనల్ని కృంగదీస్తూ ఉంటే దేవుడు నాకు అవసరం లేదు, మాకు చర్చి అవసరం లేదు, మాకు ప్రార్థన అవసరం లేదు, మాకు స్తుతులు అవసరం లేదు అని మూతి ముడుచుకొని ఇంట్లోకి పడి ఉంటామండి. ఎందుకని? ఒక చిన్న ఇబ్బంది కలగగానే దేవుని మీద అలిగేస్తాం. ఒక చిన్న బాధ కలగగానే మందిరం మీద అలిగేసి నిమ్మకు నీరెత్తినట్లుగా ఇంట్లో కూర్చొని ఉంటామండి మనమైతే. కానీ ఆ దైవ సేవకులు ఇద్దరు ఏం చేయలేదు. ఎన్ని ఆటుపోట్లు కలుగుతున్నా, ఎన్ని భయాలు వెంటాడుతూ ఉన్నా, ఎన్ని ద్వారాలు ముయ్యబడినా, ఎన్ని తలుపులు వేయబడినా వారి మనసులో నాటుకుపోయింది ఒకటే: మేము ఎలాంటి శ్రమల మధ్యలోనైనా మా దేవుని మేము స్తుతించగలం. ఎలాంటి ఇబ్బంది కొలిమిలో మేము పడినా మా దేవుని మేము ఆరాధించగలం. ఎంత కష్టకాలంలో మేము నిలిచిపోయినా మేము మా దేవుని స్తుతించకుండా మానము అని వారిద్దరూ చెరసాలలో వేయబడితే ఆ చెరసాలలో చేరి ఇప్పుడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు, ఎలుగెత్తి దేవుని స్తుతిస్తున్నారు, ఎలుగెత్తి దేవుని కీర్తనలు పాడుతున్నారండి. వారిద్దరు కలిసి చెరసాలలో చేరి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మార్గాలు మూయబడిపోయాయి, అయ్యా తలుపులు వేయబడిపోయాయి, మేము సంఖ్యలతో బంధించబడిపోయాం. నీవు ఎవరివి? నమ్మదగిన దేవుడవు. నీవు చేత కాని వాడివి కాదు కదా, నీవు చేతులు ముడుచుకునే దేవుడవు కాదు కదా. మమ్మల్ని పిలిచిన వాడివి, మమ్మల్ని ఏర్పరుచుకున్న వాడివి, నీవు నమ్మదగిన దేవుడవు గనుక ఈ సమయములో ఈ స్థలములో నుండి మేము తప్పించబడాలి. ఈ ప్రజలందరూ దాన్ని చూడాలి. ఏం చేస్తాం మాకు తెలియదు అని వారికి కలిగిన శ్రమను బట్టి, వారికి కలిగిన బాధను బట్టి, వారికి కలిగిన కష్టమును బట్టి, వారికి కలిగిన అపాయమును బట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారండి. బాధతో కాదు, వారు బాధతో దేవుని సన్నిధిలో లేరు, వారి కన్నీళ్లతో దేవుని సన్నిధిలో లేరు, ఆనంద గానములతో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఈ సమయంలో నీవే మా దిక్కు, ముయ్యబడిపోయాయి, అడుగు బయట పెట్టలేకపోతున్నాం, ఒక్కసారి కనికరించు, ఒక్కసారి కటాక్షించు. వేయబడిన ప్రతి తలుపు, ముయ్యబడిన ప్రతి ద్వారం నీవు తెరవాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటేనండి పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుందండి, వారు ప్రార్థన చేస్తున్నప్పుడే, వారు ప్రార్థన చేస్తూ వారు ప్రభువుని స్తుతించుచు వారు కీర్తనలు పాడుచుండగా వెంటనే వేయబడిన ప్రతి తలుపు తెరుచుకున్నదంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉండగానే వారి కనుల ముందు వేయబడిన ప్రతి ద్వారం, వారు ప్రార్థన చేస్తూ ఉండగానే వారి కనుల ముందు వేయబడిన ప్రతి తలుపు ఏమైందో తెలుసండి? వీరు ప్రార్థన చేస్తున్నారు, చెరసాల పునాదులు కదిలాయి. వీరు ప్రార్థన చేస్తున్నారు, సంఖ్యలు ఊడిపడ్డాయి. వీరు ప్రార్థన చేస్తున్నారు, వేయబడిన ప్రతి ద్వారం, వేయబడిన ప్రతి తలుపు వాటంటికి వాటే అన్నీ తెరుచుకున్నాయండి.
తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరూ చూసి ఆశ్చర్యపడుతున్నారు, ఇది ఎలా సాధ్యం? ఈ తలుపులు ఎలా తెరుచుకున్నాయి? తలుపులు వేశారు కదా, తాళాలు వేశారు కదా, ఏ ఖైదీ బయటికి వెళ్లకుండా ద్వారాలన్నీ మూసి పడవేశారు కదా, ఇది ఎలా సాధ్యం? ఎలా తెరుచుకున్నాయి అని అందరూ ఆశ్చర్యపడ్డారండి. వీరు ఒకటే అంటారు, ఎవరు? పౌలు శిల, రేవాయ్ తలుపులు తెరుచుకున్నాయని, ద్వారాలు తెరవబడ్డాయని ఎందుకు అంత విచిత్రంగా చూడవలసిన అవసరం ఏంటి? అవునయ్యా, మాకు విచిత్రంగానే ఉంది బాబు, ఇది ఎలా సాధ్యం? అప్పుడు వీళ్ళిద్దరు అంటారు, ఏం లేదురా అబ్బాయ్, మేము మా దేవుని సన్నిధిలో చేరి, మేము మా దేవుని పాదాలు పట్టుకొని, మాకు వేయబడిన ద్వారము తెరవబడాలని, మాకు వేయబడిన తలుపు తెరవబడాలని మేము మా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, మా దేవుడు మా మొరను విని, మా దేవుడు మా ప్రార్థనను విని, మా ఎదుట వేయబడిన ప్రతి ద్వారమును, మా ఎదుట వేయబడిన ప్రతి తలుపును మా దేవుడు తెరిచాడు, మా దేవుడు తెరిచాడు, మా దేవుడు తెరిచాడు అని వారి ముందండి ఘనంగా చెప్పారండి, ఘనంగా చెప్పారు. ఇప్పుడు నేననే మాట ఏంటంటే, వీరి ఎదుట వేయబడిన తలుపు ఎందుకు తెరవబడింది? వీరి ఎదుట వేయబడిన ద్వారములు ఎందుకు తెరవబడ్డాయి అంటే, పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుంది, వారు దేవుని సన్నిధిలో చేరి వారు ప్రార్థన చేస్తూ ఉండగా, మీరు తర్వాత చదువుకోండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25, 26 వాక్యాలలో నేను చెప్పిన సంభవం మీకు కనపడుతుంది. మీరు తర్వాత చదువుకోండి. పరిశుద్ధ గ్రంథం అంటుంది, వారిద్దరు కలిసి ప్రార్థన చేయగా వారి ఎదుట వేయబడిన తలుపులు ఏమయ్యాయి? తెరవబడ్డాయి. వారి ఎదుట వేయబడిన తలుపులు ఏమయ్యాయి? మూయబడిన ప్రతి తలుపు దేవుడు తెరిచారు. ఎందుకని? వీరు ప్రార్థన చేస్తున్నందువలన, వీరు ప్రార్థన చేసినందువలన తలుపులు తెరవబడినట్లుగా లేఖనం చెప్పకనే చెబుతుందండి. ఎవరి ఎదుట ఆయన తలుపు తెరుస్తాడు అంటే, ప్రార్థించే వారి ఎదుట. ఓ సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకుంటున్నానండి, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న సర్వ సమాజమా, దూరాన సమీపాన్ని నిలిచి నా దేవుని మాటలు ఆలకిస్తున్న సర్వ సమాజమా, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు వేయబడ్డాయి తలుపులు? ఈ 11 మాసాలు ఎందుకు ద్వారములు మూయబడ్డాయి? ఎందుకు ఏ ద్వారము తెరవబడక ఆశీర్వాదానికి నాంది పలకలేకపోయావు? నీవు అనుకున్న చోట ద్వారము ముయ్యబడింది కానీ తెరవబడలేదు. కారణం ఏంటి? నీవు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేయకపోయినందువలనే ప్రతి ద్వారం మూయబడింది. ఏమండి, ఎందుకు చేయట్లేదండి బాబు? ప్రార్థన చేస్తున్నానండి, ఉదయాన్నే లేచినప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఏమని చేస్తున్నా ప్రార్థన? అయ్యా, రాత్రంతా ఏ దయ్యాలు దొక్కకుండా రాత్రంతా నీవు మమ్మల్ని కాపాడావయ్యా. ఉదయాన్నే పడుకున్న వారిని పడుకున్నట్టుగా ఉండకుండా ఉదయాన్నే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని లేపావయ్యా, అందుకు నీకు స్తోత్రం అని మరొక ప్రార్థన చేస్తావు. అయ్యా, ఈ దినమంతా నేను వెళుతున్నాను, ఏ లారీ నా మీదకి రాకూడదు, ఏ బస్సు నా మీదకి రాకూడదు, ఏ స్కూటర్ నా మీదకి రాకూడదు, ఏ లారీ కింద నేను వెళ్ళకూడదు, ఏ బస్సు కిందకి నేను వెళ్ళకూడదు. మనం చేసే ప్రార్థనలు అయ్యే కదండి, మనం చేసే ప్రార్థనలు అయ్యే కదా. రాత్రి పడుకునేటప్పుడు దయ్యాలు దొక్కకూడదు, ఉదయం లేచినప్పుడు ఈ పగలంతా ఏది నా మీదకి రాకూడదు, దేని కిందకి నేను వెళ్ళకూడదు. మనం చేసే ప్రార్థనలు అవండి కదా. ఆ ప్రార్థన కాదు, ఏదో ఆనవాయితీగా చేసే ప్రార్థన కాదండి. నీవు ఎలాంటి ప్రార్థన చేయాలో తెలుసా? నీ ఎదుట మూయబడిన ద్వారాలు తెరిచే ప్రార్థన నీవు చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలో తెలుసా? నీ ఎదుట మూయబడిన తలుపులు తెరిచే ప్రార్థన నీవు చేయాలి. ఎలాంటి ప్రార్థన తెలుసా? నీ ఎదుట నిలబడిన శ్రమలను తీసివేసే ప్రార్థన నీవు చేయాలి. మన భక్తులు చాలామంది ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే సింహపు నోరును దేవుడు కట్టిపడవేశాడు. ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షము పడింది. ప్రార్థన చేస్తే సూర్యుడు నిలిచిపోయాడు. ప్రార్థన చేస్తే చంద్రుడు నిలిచిపోయాడు. ఎందుకని అంటే వారు విశ్వాసంతో ప్రార్థన చేశాడు. తప్పక దేవుడు ఈ విషయంలో కార్యం చేస్తాడు అని
చేశారు కనుకనే అద్భుతం చూడగలిగారండి. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెబుతున్నాను, బహుశా ఎలా సాగిపోయాయో, ఎలా బంధించబడిపోయావో, ఎక్కడ ద్వారము తెరవబడక ఒకవేళ కృంగిపోయావో నాకు తెలియదండి. ఈ మాటలు వింటూ ఉండగానే, ఈ మాటలు ఆలకిస్తూ ఉండగానే మనసు విప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఈ ఉదయకాల సమయంలోనే నా ప్రభు నీ ఎడల అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నా ప్రభు ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. వేయబడిన ప్రతి ద్వారములను యేసు నామములో నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. యేసు నామములో నా దేవుడు తెరచునుగాక. ఈ ఉదయకాల సమయంలో నువ్వు మొరపెట్టగలిగితే, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థించగలిగితే, నా దేవుడు నీ ఎదుట వేయబడిన తలుపులకు ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు. నీ ఎదుట వేయబడిన ద్వారములకు ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తే అద్భుతం జరగగలుగుతుందండి. అవి జరగాలి అంటే ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా నా ఎదుట ఈ మార్గము ముయ్యబడిందయ్యా, ఈ మార్గమును ఈ మాసంలో తెరవయ్యా, ఈ తలుపులు నా ఎదుట నుంచి తెరవయ్యా, నేను దాటుకొని వెళ్ళలేకపోతున్నాను, ఒక్కసారి నువ్వు తెరిస్తే నేను దాటుకొని వెళ్ళగలుగుతానయ్యా, నీవు నాకు సహాయము చేయవా అని ప్రార్థన చేయగలిగితే మన దేవుడు ఎవరో తెలుసండి? ప్రార్థనను వినగలిగిన వాడు. మన దేవుడు ఎవరో తెలుసండి? నీవు మొరపెడితే నీకు సమీపంగా ఉండి నీకు ఉత్తరం ఇవ్వగలిగిన దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసండి? మనము ప్రార్థన చేస్తే సమీపంగా ఉండేవాడు. నేను ప్రకటించే యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నీవు మొరపెడితే నేను ఉన్నాను అని నీ వెన్ను తట్టి నీకు వేయబడిన ప్రతి తలుపులు, ముయ్యబడిన ప్రతి ద్వారములను నా దేవుడు తెరుచుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. నేను ప్రకటించే యేసు, ఆ యేసు ఈరోజు నీతో చెబుతున్నారు, నా సహోదరి సహోదరుడా భయపడగాకు, తప్పక నా దేవుడు ఈ మాటలు విని ప్రార్థన చేసుకొని ఇంటిలో నుంచి అడుగు బయట పెడుతూ ఉండగానే ప్రతి మార్గము నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ప్రతి తలుపును నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. నీకు శ్రేష్టమైన మార్గమును నా దేవుడు చూపెట్టబోతూ ఉన్నాడు. ఇక ఎక్కడ ఎప్పుడు ముయ్యబడకుండా నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. నా దేవుడు నీ వ్యాపారమునకు వేయబడిన ప్రతి తలుపును నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. నీ చేతి పనికి వేయబడిన ప్రతి తలుపును తెరవబోతూ ఉన్నాడు. ఇక తెరవబడవు, ఇక ముయ్యబడిపోయాయి అని కంగారు పడవలసిన అక్కర్లేదు. ఇప్పుడే ఈ మాటలు వింటున్నప్పుడే, ఈ మాటలు నీవు ధ్యానిస్తున్నప్పుడే, నీ మనసులో నిర్ణయం తీసుకుంటున్నప్పుడే నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. తెరచునుగాక. యేసు నామములో ప్రతి ద్వారం నా దేవుడు తెరిచి నీకు శ్రేష్టమైన ఈవులు చేయునుగాక. ఓ సేవకు నిండు మనసుతో నేను మనసారా కోరుకుంటున్నానండి. ఇక మీదట ఏ ద్వారము ముయ్యబడకుండా, ఏ తలుపు వేయబడకుండా నా దేవుడు ప్రతి దానిని తెరవబోతూ ఉన్నాడు. ప్రతి దాన్ని తెరవబోతూ ఉన్నాడు. చెప్పు, గట్టిగా చెప్పు, హల్లెలూయా. ప్రతి దానిని నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ప్రతిదీ నీకు ఆటంకంగా ఉన్న ప్రతిదీ, నీకు అడ్డుగా ఉన్న ప్రతిదీ నా దేవుడు తెరిచి అన్నిటి మీద నీకు జయమును కలగ చేయబోతూ ఉన్నాడు. ఇక భయపడవలసిన అక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఆయన అంటున్నాడు, నేను నీ కుడి చేతిని పట్టుకొని నేను నిన్ను తీసుకొని వెళ్తా. నేను నీతో నడిచాను అనుకో, నేను నీ చెయ్యి పట్టుకొని నిన్ను తీసుకొని వెళ్తున్నాను అనుకో, ఇక ఏ ద్వారము ఇక ముయ్యబడిన ప్రతిది కూడా నేను అడుగు పెడితే అద్భుతం జరుగుతుంది. నేను అడుగు పెట్టినంటే అక్కడ కార్యం జరుగుతుంది. గనుక నువ్వు భయపడగాకు అని నా దేవుడు ఈ మాసంలో నీ చెయ్యి పట్టుకొని నీ ఎదుట వేయబడిన ప్రతి తలుపును, ప్రతి ద్వారమును నా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. వేయబడిన ప్రతి ద్వారములన్నీ, మూయబడిన ప్రతి ద్వారములన్నీ, తలుపులన్నీ యేసు నామములో తెరవబడునుగాక. ఓ సేవకుడు నిండు మనసుతో ఈ ఉదయకాల సమయంలో కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. మరొక్కసారి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఒకవేళ నీ ఆరోగ్య విషయంలో అన్నీ ముయ్యబడిపోయాయా? నీ శరీరం అంతా గొళ్ళైపోయి, నీ శరీరం అంతా అనారోగ్యం పాలైపోయి ఒకవేళ వేదన పడుతున్నావా? భయపడవలసిన అక్కర్లేదు. నీకు వేయబడిన
నీ ఆరోగ్యానికి వేయబడిన ప్రతి తలుపును నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. శ్రేష్టమైన ఆరోగ్యంతో ఈ మాసం నేను నింపబోతూ ఉన్నాడు. ఒకవేళ నీ వ్యాపారానికి, నీ చేతి పనికి, నీ ఉద్యోగానికి, నీ పిల్లల జీవితంలో ఏ తలుపులు వేయబడ్డాయి నాకు తెలియదండి. ఈ మాసంలో నా దేవుడు మీ తలుపులన్నీ తీయబోతూ ఉన్నాడు. మీ తలుపులన్నీ తెరవబోతూ ఉన్నాడు. మీ ద్వారములన్నీ నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ఇక ఆటంకం ఏమీ లేదు, ఆటంకాలంటూ ఏమీ లేవు. నిశ్చయముగా నా దేవుడు మీరు కోరుకున్న గమ్యమునకు తీసుకొని వెళ్ళునుగాక. అందుకే కోరేషుతో అంటాడు, కోరేషు, నీ ఎదుట వేయబడిన తలుపులు, మూయబడిన ద్వారములు నేను తెరవబోతూ ఉన్నాను. కోరేషు ఎదుట కాదండి. ఈ మాటలు వింటున్న మీ అందరితో నా ప్రభు చెప్పక్కనే చెబుతున్నారు, నేను ద్వారాలన్నీ తెరవబోతూ ఉన్నా. నా దేవుడు తెరిచి ఉంచి ఉన్నాడు, తెరిచి ఉంచి ఉన్నారు. ఇక మీరు ఆనందకరంగా వెళ్ళబోతూ ఉన్నారు. నీ ఎదుట వేయబడిన ద్వారం, మూయబడిన తలుపులు తెరవాలి అంటే నువ్వు ఒక్కటే చేయాలండి. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విన్న దేవుడు నీ తలుపులన్నీ తెరుస్తాడు. నీ తలుపులన్నీ తెరిచి నేను ఆనందకరంగా తీసుకొని వెళ్ళును గాక. తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు. నిజమే, మీరు అనుక్షణం ప్రతిక్షణం మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారయ్యా. జీవితం నాకు వేయబడిన తలుపులు, మా చేతి పనికి వేయబడిన తలుపులు, వ్యాపారానికి, ఉద్యోగానికి, భవిష్యత్తునకు, ఆత్మ సంబంధమైన జీవితం నాకు వేయబడిన తలుపులు తెరవబడాలి అని ఎందరైతే ఈ ఉదయకాల సమయంలో కోరుకుంటున్నారో నాయన, తప్పక ప్రతి తలుపు తెరవబడును గాక, ప్రతి ద్వారం తెరవబడును గాక. నిశ్చయముగా యెహోవా ఈ బిడ్డల పట్ల మీ నవనూతనమైన కార్యమును జరిగించి ఈ బిడ్డలందరినీ సన్నిధిలో సాక్షిగా నిలుపుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని, మీకు కలిగిన సమస్తమును నా దేవుడు ఆశీర్వదించునుగాక.